పార్టీ అన్ని శాసనసభ నియోజకవర్గాల్లో కార్యకర్తల స్థాయి విస్తృత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి నిర్ణయం చేయడం జరిగింది. పెద్దలు కేసీఆర్ గారు, కార్మిక అధ్యక్షులు కేటీఆర్ గారి ఆదేశాల మేరకు దాంట్లో భాగంగా ఈరోజు నల్గొండ నియోజకవర్గంలోని బీఆర్ఎస్ పార్టీ నాయకుల కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశాన్ని ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి ఈ సమావేశంలో గత శాసనసభ ఎన్నికల్లో జరిగిన లోటుపాట్లు, ఎందువల్ల ఫలితాలు ప్రతికూలంగా వచ్చినాయనే విషయాన్ని కూడా కార్యకర్తల నుంచి, నాయకుల నుంచి, అందరి నుంచి కూడా సలహాలు, సూచనలు తీసుకొని భవిష్యత్తులో ముందుకి ఏం చేయాలి, వచ్చే పార్లమెంట్ ఎన్నికల నాటికి ఎట్లా పనిచేయాలి, పార్లమెంట్ ఎన్నికల నాటికి మరి నియోజకవర్గంలో మెజారిటీ పెంచుకోవడానికి మన పని విధానం ఎట్లా ఉండాలనే విషయం పైన ఈరోజు ఇట్లా చర్చ చేయడం జరిగింది. కార్యకర్తలు మళ్ళీ ఉత్సాహంతో పనిచేయడానికి కావాల్సిన పద్ధతుల కార్యక్రమాలు కూడా తీసుకోవాలని చెప్పి నిర్ణయం చేయడం జరిగింది. ప్రత్యేకించి కాంగ్రెస్ పార్టీ ఏదైతే 420 హామీలు ఇచ్చి ఒక్క హామీని కూడా ప్రారంభించకుండానే 420 వేషాలు వేస్తుందో దానిపైన ప్రజల్లో అవగాహన తీసుకురావాలని ఒక రాజకీయ పార్టీగా, ఒక ప్రతిపక్ష పార్టీగా ప్రజల సమస్యలు కానీ ఇవాళ ప్రభుత్వం ఏర్పరిచిన పార్టీ ఇచ్చిన హామీలను నెరవేర్చడానికి ప్రజల తరఫున కానీ మాట్లాడడానికి మాకు అధికారం ఉంది. ఏ పార్టీకైనా అదే ఉంటుంది, మాకు కూడా అది ఉంది. దాంట్లో భాగంగానే మమ్మల్ని రైతులు అడుగుతున్నారు. ఊళ్ళకి వెళ్ళినప్పుడు ఆ రైతు బంధు హామీ ఏమైంది, రైతు భరోసా అని చెప్పి చెప్పిండ్రు, ఒకేసారి రుణమాఫీ అని చెప్పిండ్రు, 500 బోనస్ అని చెప్పిండ్రు, రైతు బంధు 9వ తారీఖే వేస్తామన్నారు, రుణమాఫీ 9కే చేస్తామన్నారు. ఇంకొక వారం ఎన్నికలు, 4 రోజుల ఎన్నికలు ఉన్నాయి. ఆ సమయంలో కూడా ఈ జిల్లా మంత్రులు కావచ్చు, ఇప్పుడు ముఖ్యమంత్రి అయిన కావచ్చు, అందరూ కూడా మీరు అర్జెంటుగా వెళ్ళి ఇంకెవరు తెచ్చుకోకపోతే లోన్ తెచ్చుకోండి, ఇప్పుడు మేము 9 నాడు చేస్తూ ఉన్నాం, రద్దు చేస్తూ ఉన్నాం, వెంటనే మీకు రుణమాఫీ చేస్తామని చెప్పింది ప్రజల దృష్టిలో ఉంది. గదే విషయాన్ని రైతులు అడుగుతున్నారు. ప్రతిపక్ష పార్టీగా మా బాధ్యతను కూడా వాళ్ళు పూర్తి చేస్తున్నారు. రైతులు మీరు అడగాలి కదా, మేమేం విమర్శ చేయలే, మేమేం దాన్నే కార్యాచరణ ప్రకటించలే, గుర్తు చేసినాం ఇది ఉంది, రైతుల నుంచి మాకు డిమాండ్ వస్తుంది, మీరు అడగండి అని గుర్తు చేసినాం. గుర్తు చేస్తే ఒక మంత్రులు, బాధ్యత కలిగిన వాళ్ళు వాళ్ళకు ఉండే సమస్య ఏందో చెప్పుకోవాలి, ప్రజలకు అర్థం చేయించుకోవాలి. కానీ అడిగిన వాళ్ళ మీద దాడి చేస్తాం, వ్యక్తిగత దూషణలు చేస్తాం, నోటుకొచ్చినట్టు బూతులు మాట్లాడి ఎందుకు భయపెట్టిస్తాం, ఎందుకు కేసులను మాట్లాడతాం అని చెత్త మాటలు మాట్లాడుతున్నారు. మంత్రి పదవిలోకి వచ్చిన తర్వాత కూడా ఇంకా వచ్చినామన్నట్టు లేదు వాళ్ళకి. ఎందుకంటే పాపం ప్రజలు ఇట్లా ఓట్లు వేస్తారు, అయితేవని అనుకొని కలగని ఇవ్వనట్టున్నారు. ఇవన్నీ మంత్రులు మీరు బాధ్యతగా మీరు ప్రజలకు చెప్పాలి. ఒక రైతు అన్నాడు, నాకు ఇంకా పడలేదు, మాకు రైతు బంధు రాలేదు అన్నాడు. రైతు బంధు రాలేదు అన్నోని చెప్పుదాం కొట్టండి అంటే నీతో చెప్పుదాం కొట్టించుకోవడానికి ఓట్లేసిండ్రా రైతులు? ఎందుకంత అహంకారం మనుషులకి? ప్రజలు ఇచ్చిందే కదా అధికారం, దాన్ని చూసి ముచ్చిపోయి ఏందో అనుకొని మేము రాజులం అనుకొని ఎంతమంది రైతులు కొడతావు చెప్తావు? నేను నువ్వు ఇచ్చిన హామీనే అడిగినరు, ఆయన నువ్వు ఇచ్చింది ఏంది? వరుసగా 7-8 సార్లు తీసుకుని 9 సార్లు అడిగినరు. గత ప్రభుత్వం నుంచే ఉన్నది అది. నువ్వు ఇలా కొత్తగా ఏందో నీ ఇంట్లో నుంచి తెచ్చి అడగలే, బిచ్చం అడగలే రైతులు. ఆనాడు మాకు కేసీఆర్ ఇచ్చింది
ఇస్తున్నదాన్ని మన నోటికెడదాన్ని ఆపినావు, ఎన్నికలు 4 రోజుల ముందట వచ్చేదాన్ని ఆపినావు, 9వ తారీఖు ఇస్తా అని చెప్పినావు అని గుర్తు చేసారు. బాకీ ఉన్నప్పుడు గుర్తు చేస్తారు దాన్ని చెప్తాం కొడతా అంటే. ఓట్ల దాకా కూడా ఏం ఆగరు ప్రజలు. నల్గొండ జిల్లా రైతాంగం ప్రపంచానికే అద్భుతమైన పోరాటాన్ని నేర్పిన జిల్లా ఇది. గిట్ల మాట్లాడిన వాళ్ళే గట్ల పోయినప్పుడు రాజులు కాదు, ఎవరిని పడితే వాళ్ళని భయపెట్టేయడానికి అడుగుతారు, తప్పకుండా పోల్చుకుంటారు. కరెంటు పోతుంది, ఇప్పుడు మీరందరూ సాక్ష్యం ఈ హాల్లో ఉండగానే ఇప్పటికీ 5-6 సార్లు 7 సార్లు పోయింది. ఊర్లలో జనం మాట్లాడుకుంటారు, కాంగ్రెస్ వచ్చింది కరెంటు పోయింది, అది దాన్ని కూడా కొడతావా? ఇక కరెంట్ ఇయ్యో చెప్తాం కొడతావా అడిగితే? ఒకటి కాదు, 2 కాదు, 420 రోజుకోటి గుర్తు చేస్తే కూడా ఏడాది సరిపోవట్లే. గన్ను ఇచ్చిండ్రు. ఆయన ప్రతిదానికి కేసీఆర్ చేపట్టిస్తలేము, కేసీఆర్ చేపట్టి వస్తలేదు. కేసీఆర్ ఇచ్చే పాయ, కేసీఆర్ చేసే పాయ. రాకపోతే కేసీఆర్ని అడుగురు ఎట్లా చేయమని చెప్తారు. బూతులు మాని పరిపాలన మీద దృష్టి పెట్టాలి. గ్రామాలలో దౌర్జన్యాలు, దాడులు, కేసులు మొదలుపెట్టారు. వాళ్ళే కొడుతున్నారు, వాళ్ళే కేసులు పెడుతున్నారు. మళ్ళీ ఇట్లాంటి అరాచకాలు కుదరవు. పాత పద్ధతుల్లోనే మేము చేస్తాం అనుకుంటున్నారు. 10 ఏళ్ళు అద్భుతమైన పరిపాలన ఇచ్చినాం. కక్షలు కార్పణ్యాలతో వచ్చిన ఈ జిల్లాలో ఒక్క రాజకీయ కేసు కూడా నమోదు కాలే. గత 10 ఏళ్లలో ఒక్క అక్రమ కేసు పెట్టలే. పరిపాలనలో ఇక్కడ రాజకీయ జోక్యం రాని ఎక్కువ చేసినాం. కానీ మళ్ళీ మీ పాత పద్ధతులు మొదలు పెడుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లో దాన్ని సహించేది లేదు. బీఆర్ఎస్ పార్టీ ప్రజల తరఫున కొట్లాడడానికి నిలబడుతుంది. 14 ఏళ్ళు ఉద్యమం చేసి వచ్చిన వాళ్ళం, జైళ్ళలో పోయొచ్చిన వాళ్ళం, లాఠీ దెబ్బలు తిన్నోళ్ళం, అవల మీ భాషలనే ఎదిరించిన వాళ్ళం. మీరు లెక్క కాదు. కాబట్టి ఇచ్చిన హామీలలో ఏం నెరవేరుస్తారో, ఎన్ని నెరవేరుస్తారో చెప్పాలి ప్రజలకు. ఆ పద్ధతిలో పోవాలి తప్ప మేము చేయలేం కాబట్టి భయపెట్టించి నోరు మూయిస్తాం అనుకుంటే మాత్రం తెలివి తక్కువతనం అవుతుంది. ఇప్పటికైనా వచ్చే వేసవి వస్తూ ఉంది. మంచినీళ్ళ విషయంలో ప్రజలకు ఇబ్బంది కాకుండా చూడాల్సిన బాధ్యత ఉంది. ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా తప్పకుండా ప్రతి హామీని నెరవేర్చే వరకు మేము వెంటబడుతూనే ఉంటాం. బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు కూడా పెద్ద ఎత్తున ఉత్సాహంతో మళ్ళీ ప్రజల్లోకి వెళ్ళడానికి, కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలని ఎండగట్టడానికి సిద్ధపడాలి. జిల్లా అంతటా కూడా రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లోనే ప్రజల్లో ఏదైతే మార్పు వస్తుందో కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రజల వైఖరి, దాన్ని ఎన్నికల్లో ప్రతిబింబించేటట్టుగా పనిచేయాలని చెప్పి కూడా ఈరోజు నల్గొండ నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో నిర్ణయం తీసుకోవడం జరిగింది. సార్, సూర్యాపేటలో అవిశ్వాసం వీగిపోయింది సార్. ఆలేరు కూడా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు విజయోత్సవ ర్యాలీ చేస్తూ ఉన్నారు సార్. కాంగ్రెస్ పార్టీ చంపపేట అనుకోవచ్చా సార్? వాస్తవానికి ఒక పార్టీ కొత్తగా అధికారంలోకి వచ్చినప్పుడు స్థానిక సంస్థలలో కొంత ప్రజాప్రతినిధుల్ని భయపెట్టు రకరకాల పద్ధతుల్లో తీసుకొని అవిశ్వాసాలు పెడతా ఉన్నారు. వాస్తవానికి ఉన్నది కొద్ది రోజులు అయినప్పటికీ కూడా కొంతమంది ఆ పద్ధతుల్లో అవిశ్వాసాలు పెట్టి చేస్తూ ఉన్నారు. దాంట్లో కొన్ని చోట్ల పోతాయి. మరి సూర్యాపేటలో కావచ్చు, ఆలేరులో కావచ్చు, అక్కడ కౌన్సిలర్లు నిలబడేందుకు గట్టిగా పార్టీ తరఫున ఉన్న వాళ్ళని మళ్ళీ నిలబెట్టుకున్నారు.
బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు, ప్రజాప్రతినిధులు ఎవరు కూడా వాళ్ళ ప్రలోభాలకు లొంగాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆ పార్టీ అప్పుడే ప్రజల్లో పలసన అవుతూ ఉంది. తొందరలోనే అందులో కుమ్ములాటలు కూడా మొదలవుతూ ఉన్నాయి, ఇప్పటికే మొదలైనవి. ఈ బడ్జెటు పార్లమెంట్ ఎన్నికల తర్వాత కాంగ్రెస్లో లుకలుకలు కూడా మొదలయ్యేది ఖాయం. అందుకే బీఆర్ఎస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు ఎవ్వరు కూడా ఈ చిన్న చిన్న విషయాలకి లొంగిపోవద్దు, ఎవరు భయపెట్టించినా భయపడొద్దు. పార్టీ మీ వెంట ఉంటుంది, ఎవరు కూడా ఆ రకంగా పోవద్దు అని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తాను. సార్ బీజేపీ కాంగ్రెస్ కలుస్తా ఉంది సార్. బీజేపీ కాంగ్రెస్లు ఎప్పటి నుంచో కలిసి పనిచేస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో కూడా పూర్తిగా బీజేపీ సహకారంతోనే కాంగ్రెస్ ఇన్ని స్థానాలు గెలవగలిగింది. బీజేపీ కావచ్చు, కేంద్ర ప్రభుత్వం యొక్క పరోక్ష సహకారం సంపూర్ణంగా ఉంది కాంగ్రెస్ పార్టీకి. సరే, దాంట్లో వేరే రకరకాల అనుమానాలు ఉన్నాయి. ఇప్పుడే కాదు, ఇప్పుడు మాట్లాడితే తొందరపాటు అవుతుంది. సమయం వచ్చినప్పుడు అవి కూడా విషయాల్ని చెప్తాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.